రైట్. అయితే క్రీడాకారులకి మీరు ఇచ్చే ప్రోత్సాహం ఏంటి? ఇప్పటికీ చాలా మందికి మీరు అందించినటువంటి ప్రోత్సాహం అంత ఇంత కాదు. విజయవాడలో చెప్పాలి అంటే మీ మీద ఉన్న యూత్ అంటే మీ మీద ఉన్న అభిమానం యూత్‌కి అంత ఇంత కాదు. ఇవాళ చూస్తే మీరు మాకు 154 ప్రభుత్వ పాఠశాలలో నేను ఎన్నికైన 3 నెలలకే గ్రౌండ్స్ బాగు చేయించాం ప్రభుత్వ పాఠశాలలో. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు లేవని గ్రౌండ్స్ను బాగు చేయించడమే కాకుండా మొత్తం 154 క్రీడా మైదానాల్లో కూడా నా సొంత ఖర్చులతో కిట్లు, స్పోర్ట్స్ కిట్స్ 9 క్రీడా పరికరాలు, అంటే క్రికెట్ కాకుండా 9 రకాల క్రీడా పరికరాలతో కిట్స్ ఇచ్చాం. స్పోర్ట్స్ కిట్స్ నేనే ఇచ్చాను. 154 స్కూల్స్లోనూ కూడా క్రీడా పరికరాలు నేను అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి గ్రౌండ్లో లాంగ్ జంప్ పిట్ ఉండేటట్టు దాన్ని, అంతేకాకుండా గ్రౌండ్ను బాగు చేయటమే కాకుండా రకరకాల లాంగ్ జంప్ పిట్ ఇటువంటి ఉండేటట్టు క్రీడా ఫెసిలిటీస్ కూడా 154 ప్రభుత్వ పాఠశాలలో 7 నియోజకవర్గాల్లో ఇవ్వటం జరిగింది. నేను చెప్పాను, మిగతా ఏది అవసరం ఉన్నా కూడా క్రీడలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ఏ అవసరం ఉన్నా నా సొంత డబ్బులతోనే చేస్తాను, చేయబోతున్నాను కూడా తెలిపాను. చూస్తే క్రికెట్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రూరల్ టాలెంట్ సెర్చ్ అని 84 వెనకబడిన నియోజకవర్గాల్లో అక్కడికే వెళ్ళి చక్కటి బ్యాట్స్మెన్ని, చక్కటి బౌలర్ని సెలెక్ట్ చేయబోతుంది. అన్నిటికన్నా రేపు రాబోయే దసరాలో జరగబోయే విజయవాడ ఉత్సవ సమయానికి విజయవాడ ప్రీమియర్ లీగ్ అని క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఇటువంటి అన్ని క్రీడలతో విజయవాడ ప్రీమియర్ లీగ్ పెట్టి అన్ని గ్రామాల్లోంచి క్రీడాకారులను తీసుకొచ్చి ఈ లీగ్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం. క్రీడల్లో ముందు ఎన్టీఆర్ జిల్లా ఉండాలనే కోరికతో ఈ క్రీడలన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకెళ్ళిపోతాం. అయితే గత ఏడాది ఏపీలో ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పటికీ కూడా అంటే ఏడాది ఏపీలో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఐపీఎల్ సీజన్ లాస్ట్ టైం తీసుకురావడానికి మేము చాలా కష్టపడ్డాం. ఈసారి ఐపీఎల్ కన్నా ముందు మనకి 11 మ్యాచ్లు సంవత్సరంన్నర కాలంలో బీసీసీఐ ఐపీఎల్ కాకుండా 11 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఇవ్వడం జరిగింది. సీజన్ విపరీతమైన షెడ్యూల్ విశాఖపట్నంకి ఇచ్చినంతగా ఏ స్టేడియంకి, దేశంలో ఏ స్టేడియంకి అన్ని మ్యాచ్లు రాల. గత 10 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఆఫ్ విశాఖపట్నం 10 సంవత్సరాల్లో మనకు వచ్చిన మ్యాచ్లు 6 అయితే గత సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే 11 మ్యాచ్లు తెచ్చాం. కాబట్టి ఈసారి ఐపీఎల్కి రిలాక్స్ ఇచ్చారు. రేపు రాబోయే వన్డే మ్యాచెస్ కానీ టెస్ట్ మ్యాచ్ కూడా రాబోతుంది, వన్డే మ్యాచ్ రాబోతుంది, T20 మ్యాచ్లు కూడా రాబోతుంది. గ్రామీణ క్రికెట్ స్థాయిలో ఆడే వాళ్ళకి ఏ విధమైన ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు మీరు? మనం చూస్తే ఐపీఎల్ కూడా ఇంకొకటి ఉంది మనకు. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎల్ టీం లేదు. మిగతా చోట్లకి హైదరాబాద్కి ఐపీఎల్ టీం ఉంది, బెంగళూరుకు ఉంది. ఈ సమస్య తీరాలంటే చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. త్వరలో విశాఖపట్నంలో స్టేడియంతో పాటు అమరావతిలో కూడా స్టేడియం రాబోతుంది. ఈ స్టేడియంలో వచ్చినాక తప్పకుండా ఐపీఎల్ టీం కూడా మన దగ్గరికి వస్తుంది. అప్పుడు బ్రహ్మాండమైన మ్యాచ్లు జరగడానికి మనకు ఆస్కారం ఉంది. మీరు అడిగినట్టు గ్రామీణ క్రీడాకారులకి మేము ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని ఒక లీగ్ పెట్టాం. ఈ ఐపీఎల్ మాదిరిగానే 7 సిటీస్లో జరిగేటట్టు పెట్టాం. ఈసారి అమరావతిలో, విశాఖపట్నంలో, కడపలో జరగబోతుంది. మొదటిసారి విశాఖపట్నంలోనే పెట్టాం. వచ్చేసరికి విజయవాడ, మంగళగిరి, కడప, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడలో జరగబోతుంది. అంటే ఈ ఏపీఎల్లో జరిగే పేద క్రీడాకారులకి ఇవాళ ఆర్థిక సహాయమే కాకుండా క్రీడలో భవిష్యత్తు ఉండే విధంగా ఐపీఎల్లో సెలెక్ట్ చేసే విధంగా మేము ఏర్పాటు చేసాం. అన్నిటికన్నా ముఖ్యంగా మూలపాడులో అకాడమీ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకొక 4 నెలల్లో ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ రెనోవేషన్ జరుగుతుంది. ఈ అకాడమీలో ఎక్కడైతే మనం రూరల్ టాలెంట్ సెర్చ్ అని మనం 84 నియోజకవర్గాల్లో తీసుకొచ్చే పేద రూరల్ ప్రాంత క్రీడాకారుల్ని అక్కడ ట్రైనింగ్ ఇప్పించి ఏపీఎల్లో ఆడించి, రంజీ మ్యాచ్లో ఆడిపించి, దిలీప్ ట్రోఫీలో ఆడించి క్రికెట్లో ఇండియన్ టీంకి వెళ్ళబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఫస్ట్ టైం న్యూజిలాండ్కి కోచ్గా చేసిన అతన్ని తీసుకొచ్చి ఒక స్టేట్ బోర్డు ఒక కోచ్గా ఇంటర్నేషనల్ కోచ్ని పెట్టుకుంటాం ఫస్ట్ టైం. అంతేకాకుండా మెదిలి రాజు ఎక్కడో మన ఇండియన్ టీంకి క్యాప్టెన్గా చేసిన లేడీ క్యాప్టెన్ తీసుకొచ్చి మనం ఇక్కడ కోచ్గా పెట్టుకున్నాం. కాబట్టి ఇటువంటి ఎన్నో, గ్యారీ అని న్యూజిలాండ్ టీంకు కోచ్గా పనిచేసిన అతన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్గా తెచ్చాం, ఇండియా కోచ్గా కాదు. కాబట్టి అది మేము చేయబోయేది. కాబట్టి రాబోయే కాలంలో ఎక్కువ మంది ఆంధ్రాలో ఉన్న రూరల్ క్రీడాకారులు, ఆర్థికంగా ఇబ్బంది పడే క్రీడాకారులకి చక్కటి ట్రైనింగ్ ఇచ్చి ఇండియన్ మ్యాచెస్లో కానీ ఐపీఎల్లో కానీ ఆడించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. భారత్ క్రికెట్ ఆడే
స్థాయి ఇక్కడ ఏపీ క్రికెటర్స్కి ఉందా అసలు? నితీష్ రెడ్డి బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. వాళ్ళు ఉన్న ఆల్రౌండర్ ఫ్రమ్ ఆంధ్ర. ఏం తక్కువే ఉంది. బోల్డ్ మంది వస్తున్నారు, వచ్చారు ఆల్రెడీ. నేషనల్ అంబటరాయుడు ఆడారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆడని వాళ్ళు ఎవరు? ఇవాళ ఎంఎస్కే ప్రసాద్ ఆడారు, అంబటరాయుడు ఆడారు అట్లా. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇండియాకు ఉన్న ఏకైక ఆల్రౌండర్ ఆఫ్టర్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ పుట్టింది ఆంధ్రాలో అయినా కూడా అతను వైజాగ్ అబ్బాయి అయినా కానీ అతను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆడుతున్నాడు కాబట్టి తప్పకుండా ఇటువంటి ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారు. రేపు రాబోయే కాలంలో మనం అయితే తప్పకుండా ఇవాళే చూసాం మేము, ఐపీఎల్లో 5 ప్లేయర్లు ఆడుతున్నారు. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ 10 మంది ప్లేయర్లు ఆడే విధంగా మేము ఆంధ్ర క్రికెట్ వాళ్ళని తయారు చేయబోతున్నాం.